అత్యున్నత వైద్య ప్రమాణాలు, రోగుల భద్రత, మల్టీడిసిప్లినరీ వైద్య బృందం సమిష్ట కృషికి ఎక్మో కేంద్రానికి అంతర్జాతీయ సంస్థ ఎల్సో అత్యున్నతమైన ప్లాటినం సర్టిఫికెట్ లభించిందని యశోద ఆసుపత్రి క్రిటికల్ కేర్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వెంకట్రామన్ కోలా తెలిపారు. అత్యాధునిక ఎక్మో సేవలతో పాటు గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, ఎముక మధ్య మార్పిడి వంటి సంక్లిష్ట చికిత్సలను కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులకు ప్రాణాధారంగా నిలిచే ఎక్మో సేవల్లో హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్మో చికిత్సలకు ప్రమాణాలు నిర్దేశించే ఎక్స్ట్రా కార్పోరియల్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ యశోద ఎక్మో కేంద్రానికి అత్యున్నత ప్లాటినం గుర్తింపును ప్రకటించింది. దేశంలో ఈ సర్టిఫికెట్ అందుకున్న తొలి ఏకైక ఆసుపత్రిగా యశోద కొత్త చరిత్ర సృష్టించింది. గాంధీనగర్లోని ఐలాపురం హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో క్రిటికల్ కేర్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వెంకట్రామన్ కోలా మాట్లాడుతూ, అత్యున్నత వైద్య ప్రమాణాలు, రోగుల భద్రత, మల్టీడిసిప్లినరీ వైద్య బృందం సమిష్టి కృషికి ఈ అవార్డు నిదర్శనమన్నారు. విఏ, వివి, ఈసీపీఆర్ వంటి అత్యాధునిక ఎక్మో సేవలతో పాటు గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, ఎముక మధ్య మార్పిడి వంటి సంక్లిష్ట చికిత్సలను కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో దేశ విదేశాల నుంచి రోగులను సురక్షితంగా తరలించేందుకు ప్రత్యేక ఎక్మో ఎయిర్ అంబులెన్స్ సేవలను అందిస్తున్నామని డాక్టర్ మాధవ్ రెడ్డి వెల్లడించారు. ఆధునిక వైద్య సాంకేతికత, నిపుణుల బృందం అంకిత భావంతో భారత్ క్రిటికల్ కేర్ రంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీం లీడర్ చంద్రశేఖర్, మార్కెటింగ్ ప్రతినిధి ఆర్ శ్యామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వెంకట్రామన్ కోలా అండి. నేను యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ది డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్కి గ్రూప్కి యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్గా వర్క్ చేస్తున్నాను. నేను అలాగే ఇంటెన్సివ్ కేర్కి కూడా క్లినికల్ డైరెక్టర్గా క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్కి ఉన్నాను. నాతోటి నా మిత్రుడు డాక్టర్ మాధవ్ రెడ్డి కూడా వచ్చారు. ఈరోజు మన ఈ ప్రెస్ మీట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మేమిద్దరము ఈరోజు ఇక్కడ ఒక ఇక్మోకాన్ అనే ఒక కాన్ఫరెన్స్ జరుగుతుండే ఈ విజయవాడ, గుంటూరు పరిధిలో. సో దానికి ఫ్యాకల్టీగా, ఎక్స్పర్ట్స్గా ఈరోజు వచ్చి ఇక్కడ ఒక 100 మంది ఎక్స్పర్ట్ డాక్టర్స్కి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ చేయడం జరిగింది. వర్క్షాప్స్లో వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్గా కూడా నేర్పించడం జరిగింది. అది ఏంలో అంటే ఇక్మో అనే ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మీద డిస్కషన్స్ కానీ, ట్రైనింగ్ కానీ, వర్క్షాప్స్ కానీ జరిగాయి. ఇక్మో అంటే ఏంటి అంటే, ఇది ఒక ఆర్టిఫిషియల్ ఆర్గన్ సపోర్ట్ మెషిన్. అది లంగ్స్ ఎక్స్ట్రీమ్లీ బాగా డ్యామేజ్ అయిపోయి పనిచేయకపోయిన సిచ్యువేషన్లో మనం చాలాసార్లు వెంటిలేటర్స్ పెడుతూ ఉంటాం. మీరు తెలిసే ఉంటుంది ఐసీయూస్లో. అలాంటి సిచ్యువేషన్లో కూడా వెంటిలేటర్ పెట్టినాక కూడా లంగ్స్ ఇంప్రూవ్ అవ్వకుండా ఆక్సిజనేషన్ బాడీకి అందకపోయిన సిచ్యువేషన్స్లో మనము లాస్ట్ ఇలాంటి క్రూషియల్ స్టేజ్లో ఇక్మో అని ఒక ఆర్టిఫిషియల్ ఆక్సిజనేటర్ తోటి ఒక మెషిన్ యాడ్ చేస్తాము. అందులో ఏమవుతుందంటే, ఆ మెంబ్రెయిన్ ఆక్సిజనేటర్ వల్ల లంగ్స్ చేస్తున్న పని మనము బ్లడ్ బాడీ నుంచి బయటికి ఒక ట్యూబ్ వేసి బయటికి తీసి ఆ ఆక్సిజనేటర్లో మళ్ళీ బ్లడ్లో ఆక్సిజనేటర్లో ఆక్సిజన్ యాడ్ చేసి మళ్ళీ రిటర్న్గా మనం బాడీకి పంపిస్తాము. సో ఈయన వల్ల ఏమవుతుందంటే, బాడీకి ఆక్సిజన్ ఆర్టిఫిషియల్ వేగా అందుతుంది. సో ఆ పీరియడ్లో పేషెంట్కి మనం ట్రీట్ చేసి ఊపిరితిత్తులు ఇంప్రూవ్ చేయడానికి, లంగ్స్ ఇంప్రూవ్ చేయడానికి మెడికేషన్ ఇచ్చి రెస్ట్ ఇస్తే స్లోగా ఈ లంగ్స్ కోలుకుంటే ఇక్మో స్లోగా వేయించవచ్చు. ఇది ఒక మోడర్న్, అడ్వాన్స్డ్ అండ్ ఒక హై ఎండ్ టెక్నాలజీ అనమాట. ఈ గత 20-30 సంవత్సరాలు అయింది ఇది అవైలబుల్ ఉన్నా, కోవిడ్ తర్వాత మొత్తం రాష్ట్రం నుంచి, ప్రతి ప్రాంతాల నుంచి, ప్రతి సిటీస్ నుంచి మాకు ఆల్మోస్ట్ ఎవ్రీడే ఎయిర్ అంబులెన్సెస్ వచ్చేవి. ఒక 200 వరకు ఎయిర్ అంబులెన్సెస్ రావడము. అండ్ ఈ ఇక్మో గురించి కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ ఒకే ఐసీయూలో 20-30 పేషెంట్లు కంటిన్యూస్గా ఇక్మో రన్ అవ్వడము. అండ్ దాని తర్వాత కూడా లాస్ట్ 5-6 సంవత్సరాలు కోవిడ్ తర్వాత కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, ఇప్పుడు మనకి చూస్తే విజయవాడ, గుంటూరు, ఇటు సైడ్ రాజమండ్రి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్ అండ్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా రాయ్పూర్, బిలాస్పూర్, దూరం గువాహటి నుంచి కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి హైదరాబాద్కి డిఫరెంట్ కాంప్లెక్సిటీస్తో ఎయిర్ అంబులెన్స్ ద్వారా మాకు పేషెంట్స్ ఇక్మో గురించి అని, సపోర్ట్ గురించి అని వచ్చినవి జరుగుతున్నాయి.
కొన్నిసార్లు పేషెంట్స్ బాగా క్రిటికల్ ఉన్నప్పుడు మేము మా టీం నుంచి అక్కడికి ఒక ఇక్మో ఎక్స్పర్ట్స్ వెళ్ళి ఆ హాస్పిటల్లో ఇక్మో ఇనిషియేట్ చేసి ఆ పేషెంట్కి అక్కడి నుంచి రెస్క్యూ చేసుకొని మళ్ళీ మా హాస్పిటల్కి తీసుకొచ్చి స్టెబిలైజ్ చేయడం కూడా జరుగుతుంటాయి. సో ఇక్మో నేను చెప్పినట్టు ఒక ఆర్టిఫిషియల్ లంగ్ సపోర్ట్ ఎలాగా కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో హార్ట్ ఫంక్షన్ కూడా క్రిటికల్గా డ్రాప్ అయ్యి హార్ట్ పంపింగ్ తగ్గిపోయిన వల్ల బీపీ డ్రాప్ అయిపోయి బ్లడ్ సప్లై లేకపోతే మల్టిపుల్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అయ్యి పేషెంట్లు చనిపోతూ ఉంటారు. ఇలాంటి క్రూషియల్ సిచ్యువేషన్లో అది టెంపరీగా హార్ట్ పంపింగ్ తగ్గిపోయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తాము డెంగీ మయోకార్డైటిస్ అంటాం. డెంగీ పేషెంట్లో కొంతమందికి హార్ట్ ఇన్వాల్వ్ అయ్యి పంపింగ్ తగ్గిపోయి బీపీ డౌన్ అయిపోయినప్పుడు మనం ఎన్ని రకాల మెడిసిన్స్ పెట్టినా కూడా ఇంప్రూవ్మెంట్స్ ఉండవు. ఇలాంటి సిచ్యువేషన్లో మనము ఇక్మో ఇనిషియేట్ చేసి కొన్ని రోజులు ఎలాగ లంగ్కి సపోర్ట్ చేసి మెంబ్రెయిన్ వల్ల ఆక్సిజనేట్ పెడతామో అలాగ పంపు వల్ల హార్ట్కి అండ్ బ్లడ్ ప్రెషర్కి సపోర్ట్ చేస్తే హార్ట్ రెస్ట్ ఇచ్చి కొన్ని రోజుల్లో హార్ట్ రికవరీ అయినాక స్లోగా ఇక్మో తీస్తారు. సో ఈ రెండు లంగ్స్కి అండ్ హార్ట్కి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో వెన్ బోత్ ఆఫ్ దీస్ ఆర్గన్స్ స్టాప్ ఫంక్షనింగ్ ఆర్ ఆ ఫంక్షన్ కంప్లీట్గా ఎఫెక్ట్ అయిపోయినప్పుడు అలాంటి క్రూషియల్ టైంలో ఇక్మో లాంటి ఇప్పుడు అడ్వాన్స్డ్ థెరపీస్ సపోర్ట్ చేస్తే కొన్ని రోజుల్లో కానీ రివర్సిబుల్ కండిషన్ ఉందనుకోండి రివర్స్ అయ్యి స్లోగా ఇంప్రూవ్ అవుతాయి. కొన్నిసార్లు కండిషన్స్ రివర్సిబుల్గా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్ పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయినాయి. కొన్ని మీరు కోవిడ్ టైంలో చూస్తుంటారు, తర్వాత కొన్ని ఐఎల్డి పేషెంట్లో చూస్తుంటారు. కొన్నిసార్లు మొత్తం స్ట్రక్చరల్గా లంగ్ ఎండ్ స్టేజ్లో మొత్తం డ్యామేజ్ అయిపోయి ఉంటుంది అనుకోండి. ఆ స్టేజ్లో మనం ఇక్మో పెట్టి వాళ్ళకి లైఫ్ సపోర్ట్ చేయవచ్చు కానీ రికవరీ ఉండదు. ఆ టైంలో మనకి ఈ పేషెంట్స్కి బ్రిడ్జ్ టు ట్రాన్స్ప్లాంట్ అంటే మనకి ఎప్పుడైనా ఆర్గన్ డొనేషన్స్కి స్కోప్ వచ్చినప్పుడు ఈ పేషెంట్ సూటబుల్ ఉంటే లంగ్స్కి ట్రాన్స్ప్లాంట్ చేస్తే మళ్ళీ ఆ పేషెంట్స్కి స్లోగా ఇక్మో వీంచేసి నార్మల్ లైఫ్స్ ఇవ్వచ్చు. సిమిలర్గా కార్డియాక్ కండిషన్లో కూడా నేను చెప్పినట్టు రివర్సిబుల్ కండిషన్ కాకుండా కొంతమందికి హార్ట్ పంపింగ్ పర్మనెంట్గా తగ్గిపోయి ఇంప్రూవ్ ఎన్ని రకాల మందులు పెట్టినా అవ్వట్లేదు అనుకోండి. అలాంటి క్రూషియల్ కండిషన్స్లో మనం కానీ ప్రాణం సపోర్ట్ చేయడానికి ఇక్మో పెట్టినప్పుడు ఆ పేషెంట్స్కి మనకి ఎప్పుడైనా ఆర్గన్స్ దొరికినప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసి ఇక్మో వీంచవచ్చు. ఇదేంటంటే బ్రిడ్జింగ్ టు ట్రాన్స్ప్లాంట్స్ అని ఈ రెండు రకాలుగా ఇక్మోస్ వాడతాం. లాస్ట్ 20 సంవత్సరాలుగా ఇక్మో స్టార్ట్ అయినా నంబర్స్ 1-2 ఉండేవి. కానీ కోవిడ్ తర్వాత నుంచి లాస్ట్ 4-5 సంవత్సరాలు అయింది. యశోద హాస్పిటల్ యాజ్ ఎ గ్రూప్ ఎవ్రీ వీక్ 2-3 నుంచి 5 వరకు ఇక్మోస్ రెగ్యులర్గా చేస్తూ లాస్ట్ 5 సంవత్సరాల్లో మనం చేస్తున్న ఇక్మో ఎక్స్పీరియన్స్ తోటి కానీ ఎక్స్పర్టీస్ తోటి కానీ ఆయనలో వచ్చిన అవుట్కమ్స్ తోటి కానీ ఈ అన్ని డేటా మనం సబ్మిట్ చేసేగా ఇంటర్నేషనల్గా వరల్డ్ది ఒక అథారిటీ ఎల్సో ఎక్స్ట్రా కార్పొరియల్ సొసైటీ ఆఫ్ వరల్డ్ విచ్ ఈస్ దేర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ వాషింగ్టన్ లాస్ట్ ఇయర్ అది గుర్తింపుగా ఇండియాలో ఒకే మాత్రం సెంటర్కి ప్లాటినం గ్రేడ్ ఆఫ్ రికగ్నిషన్ ఇచ్చింది. ప్రతి హాస్పిటల్ వాళ్ళు ప్రతి ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చేస్తుండొచ్చు, బట్ అందువల్ల వచ్చిన అవుట్కమ్స్ ఏంటి, అందులో ఉన్న క్వాలిటీ ఏంటి, అది చేస్తున్న విధానం ఏంటి, అందులో ఎక్స్పర్ట్స్ ఎంతమంది ఉన్నారు, దీనివల్ల రికవరీ రేట్స్ ఎలాగుంటున్నాయి, ఇవన్నీ గమనించి ఇందులో ఉన్ని మొత్తం ప్రాసెస్ అంతా ఇవాల్యుయేట్ చేసి మనకి ఒక రికగ్నిషన్ వచ్చి ఆ రికగ్నిషన్ నేషనల్ వైడ్గా ఇండియాలో ఒకటే సెంటర్కి ఉంది. అది ఎల్సో ప్లాటినం గ్రేడింగ్. అది ఓన్లీ యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ కానీ మేము ఇక్కడ అందరికీ తెలియజేస్తున్నాం. అయితే ఈ ఇక్మో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మేము ఇక్కడికి వచ్చి మీ ప్రెస్ బంధువులందరికీ ఎందుకు చెప్పాలనుకుంటున్నాం. రెగ్యులర్గా ఇవన్నీ మేము చెప్పినట్టు ఈ రోజులాగా డాక్టర్స్కి ఐసీయూలో ఉన్న క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్కి ట్రైన్ చేస్తూ ఉంటాం, వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాం ఎట్లా చేయాలి ఏం చేయాలి డాక్టర్స్కి కానీ మీకు తెలుసుంటే కొంతమంది ఫిల్మ్ సెలబ్రిటీస్కి కానీ ఆర్ వేరే వాళ్ళకి ఇక్మో పెట్టినప్పుడు మీ అందరికి కూడా చాలా క్వశ్చన్స్, ఇక్మో అంటే ఏంటి, దీనివల్ల ఏం జరుగుతుంది, దీనివల్ల పేషెంట్స్ రికవర్ అవుతున్నారా అని. ఈ ఇన్ఫర్మేషన్ ఈ అవగాహన చాలా మట్టుగా జనరల్ పాపులేషన్లో పబ్లిక్లో లేదు. అంటే ఇక్మో అంటే ఏంటి అని యూజ్ ఏముంటుంది అని మనకి అందరికీ ఏముంటుందంటే అదే మనకి నార్మల్ వెంటిలేటర్స్ ఎఫోర్డబిలిటీ ఉండవు, ఇక్మో వరకు ఎఫోర్డబుల్ చేయగలుస్తారా మన పబ్లిక్ అని. ఇవాళ రేపు డిఫరెంట్ ప్రాసెసెస్ ద్వారా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా ఇన్సూరెన్స్ ద్వారా ఇక్మో అనేది ప్రాసెస్ కూడా అన్ని ఇన్సూరెన్సెస్ కంపెనీస్ అండ్ చాలా ప్రోగ్రామ్స్లో ఇంక్లూడ్ అవుతున్నాయి. సో దీనివల్ల ఏంటవుతుందంటే యంగ్ పేషెంట్స్ రివర్సిబుల్ ఉన్న కండిషన్స్లో
మనం ఇక్మో లాంటి అడ్వాన్స్డ్ సపోర్ట్స్ ఇస్తే మనకి ఈ యంగ్ లైఫ్స్ కాపాడవచ్చు. అండ్ కొన్నిసార్లు ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఆ బ్రిడ్జింగ్ చేయొచ్చు. ఈ ప్రెస్ మీట్ మళ్ళా ఈ ప్రెస్ మీట్ మీడియా వల్ల వాట్ యాజ్ ఎక్స్పర్ట్ డాక్టర్స్ వీ వాంట్ టు కన్వే ఈజ్, మీరందరూ మిత్రులు ఈ ఇన్ఫర్మేషన్కి స్ప్రెడ్ చేసి యశోద లాంటి హాస్పిటల్ది ఈ అడ్వాన్స్డ్ హైలీ అంటే ఏంటి, ఒక హై టెక్నాలజీ, హైలీ అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్స్ అవైలబిలిటీ అందరికీ అందజేయాలని మా కోరిక. 20 సంవత్సరాల్లో మీరు చూస్తే అందరూ మన వాళ్ళు మన కంట్రీస్లో ట్రీట్మెంట్ చేసుకున్నారు. అది ఎందుకు అంటే ఇక్కడ అవైలబిలిటీ ఉంది, ట్రీట్మెంట్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్స్పర్టీస్ పెరిగాయి. అండ్ ఇప్పుడు చూస్తే కొంత మనకి హెల్త్ కేర్ టూరిజంలో వరల్డ్ నుంచి అన్ని కంట్రీస్ నుంచి మన దగ్గరికి వస్తున్నారు. ఎందుకు అంటే అవైలబిలిటీ, కాస్ట్ వేరేవన్నీ మన దగ్గర రిలేటివ్గా చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటున్నాయని. సో ఈ ప్రెస్ మీడియా మధ్యంగా వీ వాంటెడ్ టు ఇన్ఫార్మ్. ఇట్లాగా అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఆసుపత్రిలో అడ్మిట్ అయి ఉన్న వాళ్ళకు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ ఏంటి? ఊపిరితిత్తులకు మనము వెంటిలేటర్ మీద చేయగలిగే సపోర్ట్ ఇచ్చిన తర్వాత, గుండెకు మనము ఆల్రెడీ స్టంట్లు వేసి రికవరీ అవడానికి అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఇంకా రికవరీ కాలేక బ్లడ్ ప్రెషర్ ఇంకా కిందనే ఉంది, అవయవాలన్నిటికీ కూడా రక్త ప్రసరణ తగ్గుతుంది, ఒక్కొక్క అవయవము కిందికి వెళ్ళిపోతుంది, పేషెంట్ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లోకి వెళ్ళి చనిపోయేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేటటువంటి రిస్క్ చాలా ఎక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు, ఇట్లాంటి వాళ్ళకి కాస్త మనం సహాయం చేయగలిగి 1, 2, 3 రోజులు మనం ఆయనకి ఏమాత్రమైనా సహాయం చేయగలిగిన ఒక్కొక్కసారి ఆ నిమోనియా మెల్లగా ట్రీట్ చేసి లంగ్స్, ఊపిరితిత్తులు మళ్ళీ రికవర్ అయ్యేటటువంటి పరిస్థితులకు రావడము, గుండె పనితీరు మెరుగయ్యి తనంతట తానుగా శరీరానికి కావాల్సిన రక్త ప్రసరణ, బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయగలిగేటటువంటి పరిస్థితులకి రావటము, దీనివల్ల ఈ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఆ వ్యవధి ఏదైతే ఉందో ఆ వ్యవధిలో పేషెంట్ శరీరం అనేది మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లో కాకుండా వెళ్లకుండా దాన్ని మనం కాపాడి ప్రాణాలను నిలబెట్టిన వాళ్ళం అవుతాం. కాకపోతే ఈ ఎక్మో సపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇనిషియేట్ చేయడానికి మనకు ఒక ఎక్స్పర్టీస్ కావాలి. అన్ఫార్చునేట్లీ ఇందులో చాలా కాస్ట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి దాంట్లో ఫెయిల్యూర్ అనేది అంత ఈజీగా యాక్సెప్టబుల్ కాదు. ఒక ఇంజెక్షన్ చేసి అది పనిచేయట్లేదు అని అనుకుని పక్కన తీసేయడానికి ఉండే అంత సింపుల్గా ఉండదు. దానికి కావాల్సిన ఎక్స్పర్టీస్ కూడా యశోద హాస్పిటల్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రొసీజర్స్ రెగ్యులర్గా చేయడం వల్ల, మా దగ్గర ఉన్నటువంటి ఓవరాల్గా ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ వల్ల ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా, మారుమూల ప్రదేశాల్లో అయినా కావచ్చు, గుంటూరు విజయవాడలోనైనా కావచ్చు, వేరే ప్రాంతాల్లో వేరే స్టేట్స్లో కూడా కావచ్చు, ఎక్కడికైనా కూడా రౌండ్ ద క్లాక్ 24 అవర్స్ ఎప్పుడు అలర్ట్ ఇచ్చినా కూడా వెళ్ళి వీళ్ళను రిట్రైవ్ చేసుకొని క్షేమంగా ఇక్మో ఇనిషియేట్ చేసి స్టెబిలైజ్ చేసి వెనక్కి తీసుకొచ్చేటటువంటి ఎంటైర్ ట్రాన్స్పోర్ట్ లాజిస్టికల్ అవైలబిలిటీ కూడా మా హాస్పిటల్లో ఏర్పాటు చేసి ఉన్నాము, ఇంక్లూడింగ్ ఎయిర్ అంబులెన్సెస్. ఒకవేళ డిస్టెంట్ ప్లేసెస్లో మనకు సమయం తక్కువగా ఉంది అని అనుకుంటే ఎయిర్ అంబులెన్స్లో వెళ్ళి కూడా పేషెంట్ని స్టెబిలైజ్ చేసి ఇక్మో సపోర్ట్ మీదకి తీసుకొని వాళ్ళను వెనక్కి తీసుకొని వచ్చి ఇక్కడ కంప్లీట్గా రికవరీ చేసి క్షేమంగా డిశ్చార్జ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాకపోతే దీని గురించి సమాజంలో కావాల్సినటువంటి అవగాహన లేదు. మనిషి ఒకవేళ వెంటిలేటర్ మీద ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ చేయటం లేదు అని అంటే ఇంకా నెక్స్ట్ ఆయన చనిపోతాడు, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతోనే చాలా ప్లేసెస్లో ఇంకా అదేటటువంటి ఆలోచనలు నడుస్తుంది. అలాగే ఎవరికైనా సరే గుండెపోటు వచ్చింది, ఛాతీ కంప్రెషన్స్ ఇచ్చాము, ఏదో కొంచెం రికవరీ అయ్యింది, మనిషికి స్టంట్ వేశారు కానీ ఇంకా ఇంప్రూవ్ కావట్లేదు అంటే అట్లాంటి వాళ్ళకు కూడా ఇంకా మనం ఏమి చేయలేము అంటే ఇంకా అక్కడితో వదిలేసుకునేటటువంటి ఉద్దేశాలతోనే చాలా ప్రదేశాల్లో ఇంకా కూడా అవగాహన ఉంది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అట్లాంటి మనిషికి కూడా మనం సపోర్ట్ చేసి కొంత సమయం ఇస్తే ఆయన గుండె పనితీరు ఇంప్రూవ్ అయ్యి ప్రాణాలతో బయటపడేటటువంటి అవకాశం చాలా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇట్లాంటి వాళ్ళలో 100 మందిలో గుండె ఆగిపోతే ఛాతీ కంప్రెషన్స్ చేసినప్పుడు 10 నిమిషాల తర్వాత మళ్ళీ గుండె కొట్టుకోవడం మొదలు కాలేదు అని అంటే 95 మంది రికవర్ కారు. వీళ్ళందరికీ కూడా సపోజ్ అదే ఇన్స్టిట్యూట్లో మనకు ఎక్కువ ఇనిషియేట్ చేసే ఫెసిలిటీ ఉందనుకోండి, వీళ్ళకి ఆర్టిఫిషియల్ సర్క్యులేషన్ మీదకి తీసుకోగలిగితే 100 మందిలో ఆల్మోస్ట్ 40-50 మంది తిరిగి ప్రాణాలు నిలబెట్టుకోగలుగుతారు. సో అంటే చనిపోయిన వ్యక్తికి ఇది తిరిగి ప్రాణం పోయడం లాంటి ఒక సంజీవని లాంటి వ్యవస్థ. ఆలోచిస్తే మనిషి వదిలేస్తే ఇంకా ఆ క్షణంలో చనిపోయినట్టే. లేదు ఆ క్షణంలో మనము సరే ఈయనకు మనం ఎక్కువ ఇనిషియేట్ చేద్దామని ఒక అడుగు ముందుకు వేసి సర్క్యులేషన్ ఎస్టాబ్లిష్ చేసామనుకోండి, తర్వాత గుండెలో ఏ సమస్య వల్ల ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది దాన్ని మనం సరిచేసి ఒక అవకాశం ఇస్తే 100లో 50 మంది బయటపడతారు. అంటే ఖచ్చితంగా చనిపోయారు అనుకున్న వ్యక్తి నుంచి కూడా మనం ఒక 40-50 మందిని బతికించుకునేటటువంటి వ్యవస్థ ఇది. దీని గురించి అందరికీ ఒక అవగాహన ఉంటే రేపొద్దున సమాజంలో మన బంధుమిత్రులకి, స్నేహభిలాషులకి కావచ్చు, ఎప్పుడైనా సమస్య ఉంటే వీ విల్ క్రియేట్ ఎ సిస్టమ్. మనం ఒక వ్యవస్థను మనం సిద్ధం చేసుకొని ఉంటాం ముందు. అట్లాంటి సమస్య ఎవరికి వచ్చినా కూడా వాళ్లకు మళ్ళీ ప్రాణాలు పోసే రకంగా ఒక వ్యవస్థను మనము సృష్టించుకోగలుగుతాం.
దీంతో పాటే మేము ఒకసారి రిట్రైవ్ చేసుకొని ఒక మనిషిని తీసుకొని వచ్చాము ఇక్కడి వరకు. ఆయనకు మంచిగా ట్రీట్మెంట్ ఇస్తున్నాము. 2 రోజులైంది, 3 రోజులైంది, వారం రోజులైంది, పేషెంట్ రికవరీ అవట్లంలో. ఆ తర్వాత స్టెప్ ఏంటి? సో యశోద హాస్పిటల్లో మనకు ట్రాన్స్ప్లాంట్ టెక్నాలజీ అండ్ ట్రాన్స్ప్లాంట్ సిస్టమ్ కూడా ఎంత ఇంటిగ్రేటెడ్గా ఉంది అని అంటే, ఎంతోమందికి ఊపిరితిత్తులు, లివరు, గుండె వీటన్నిటికీ కూడా ట్రాన్స్ప్లాంట్లు కూడా చేస్తున్నారు. ఒకవేళ అవి ఇట్లాంటి సపోర్ట్ మీద కూడా పనిచేయటం లేదు. ఒక మనిషికి గుండె కానీ లేకపోతే ఊపిరితిత్తులు కానీ టెర్మినల్లీ డ్యామేజ్డ్ ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళకు కూడా మనం ట్రాన్స్ప్లాంట్ చేసి సక్సెస్ఫుల్గా ఇంటికి డిశ్చార్జ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. గుండె ఆగిపోయి చెస్ట్ కంప్రెషన్స్ చేస్తుంటే గుండె మళ్ళీ తిరిగి పని చేయలేకపోతే దాని మీద ఇక్మో ఇనిషియేట్ చేసి ఆర్టిఫిషియల్ సర్క్యులేషన్ మీద మనిషిని పూర్తి స్థాయిలో మళ్ళీ రికవర్ చేసుకున్న తర్వాత అప్పుడు గుండె రికవరీ అయితే కంప్లీట్గా పేషెంట్ను రికవరీ చేసుకొని ఇంటికి పంపించిన వాళ్ళు ఉన్నారు. రికవరీ కాకపోతే ట్రాన్స్ప్లాంట్ చేసి సక్సెస్ఫుల్గా ఇంటికి డిశ్చార్జ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా పోయింది అనుకునే ప్రాణాన్ని మనం ఇక్కడ నిలబెడుతున్నాం. అంటే 100 మంది చనిపోయే పరిస్థితి నుంచి 100లో 40-50 మందిని మనం బతికించుకోగలగడం అంటే అది సాధారణమైన విషయం కానే కాదు. సో ఇట్లాంటి టెక్నాలజీ అనేది మనకు ఉంది అనే విషయం సమాజంలో తెలిసి ఉండడం అనేది చాలా ముఖ్యం. దీన్ని ఎంతమంది ఉపయోగించుకోగలుగుతారు అనేది వేరే డిస్కషన్. అందులో మనం ఇప్పుడు సపోజ్ అమెరికాలో 50 మంది ఒక టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారంటే ఇదే టెక్నాలజీని 100లో, మన దగ్గర కేవలం ఒక్కరు మాత్రమే వినియోగించుకుంటున్నారు. అంటే మిగిలిన 49 మంది అవసరం ఉండి కూడా దాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. ఇందులో బహుశా ఒక 15-20 మంది దాన్ని ఎఫర్ట్ చేయగలిగి అంటే వినియోగించుకునేటటువంటి స్థాయి ఉండి కూడా అవగాహన లోపం వల్ల వినియోగించుకోలేకపోతున్నారు. మనకు కావాల్సింది ఏంది? వినియోగించుకోలేకపోవడం అనేది ఒక 20 మంది ఎలాగో చేయలేరు. ఫర్ ఫైనాన్షియల్ రీజన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకు పూర్తిగా దాని మీద వ్యతిరేకత ఉండడం వల్ల కావచ్చు. కానీ ఏమాత్రం దాని గురించి అర్థవంతంగా వాళ్ళకి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఉన్నా, అవగాహన ఉన్నా వినియోగించుకునే వాళ్ళు ఇంకొక 15-20 మంది ఉంటారు మన దగ్గర. వాళ్లకు కంప్లీట్గా దీని గురించి అవగాహన ఉంటే మనము ప్రాణాలను నిలబెట్టిన వాళ్ళం అవుతాం చాలామంది.